అంటే మిగతా డిసీజెస్కి సార్ దీనికి ఒక ప్రధాన తేడా అనిపిస్తుంది. మిగతా డిసీజెస్కి మూల కారణం ఎక్కడో కనిపెడతాం. కరెక్ట్. ఇది సడన్గా ఒక పెద్ద రాయి వచ్చి తన నెత్తి మీద పడ్డట్టు క్యాన్సర్ని నేనేం చేశానని నాకే ఎందుకు అని ఒక బిట్రేయల్ ఫీల్, జీవితం నన్ను వెన్నుపోటు పొడిచిందనే ఫీలింగ్ వస్తుంది కదా సార్. కరెక్ట్. అక్కడి నుంచి ఇంకా ట్రీట్మెంట్కి రిసెప్టివ్ అవ్వడం, ట్రీట్మెంట్ ప్రాసెస్లో అయ్యే ఇబ్బందులు తట్టుకోవడం, కరెక్ట్. అది ప్రాసెస్ కదా సార్. సో మీరు అన్నట్టుగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వై మీ, నాకే ఎందుకు, నేనేం చేశాను, ఏం తప్పు చేశాను, నాకు ఎలాంటి అలవాట్లు లేవు కదా, ఎగ్జాక్ట్లీ సార్, మాకు కూడా నాకే ఎందుకు రావాలి ఇది అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో అందుకే కేర్ గివర్స్ మీ యొక్క డాక్టర్తో చెప్పుకోవడము, సపోర్ట్ గ్రూప్స్ హెల్ప్ తీసుకోవడం అనేది ఐ థింక్ చాలా ఎక్స్ప్రెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఐ థింక్ మీ అందరికీ తెలిసినట్టుగానే కోవిడ్ వచ్చిన తర్వాత మెంటల్ హెల్త్ హ్యాస్ బికమ్ సిగ్నిఫికెంట్ ఇష్యూ. అవును. అంటే ఇదివరకు దీని గురించి మాట్లాడేవాళ్ళు కాదు, ఇప్పుడు అట్లీస్ట్ మాట్లాడి సపోర్ట్ తీసుకోవడానికి కూడా ఇట్స్ ఓకే నౌ. అవును. పీపుల్ ఆర్ ఆల్సో అక్సెప్టింగ్ ఇట్, అవసరం ఉంది అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. క్యాన్సర్ ప్రాసెస్లో ఏ స్టేజ్లో మీరు ఈ మెంటల్ హెల్త్ సపోర్ట్ మంచిది, అవసరం, ప్రొఫెషనల్గా తీసుకోవడం అని మీరు సలహా ఇస్తారు? ఉదాహరణకి సంబడి హ్యాస్ కమ్ టు యూ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్, యు ఆర్ స్టార్టింగ్ ద ట్రీట్మెంట్ సార్, అప్పుడు ఏం చెప్తారు సార్ మీరు? అంటే ఇక మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ కానీ గైడెన్స్ కానీ కీమో ఇచ్చే ముందో, సర్జరీకి ముందో, లేకపోతే రేడియేషన్ తర్వాత నేను అనుకోను. డయాగ్నోసిస్ అయినప్పటి నుంచి ఎంటైర్ ప్రాసెస్లో వాళ్ళకి అవసరం పడుతుంది. అంటే ఇప్పుడు ఇది అందరికీ అవసరం పడదు. చాలామంది, కొంతమంది దాన్ని పాజిటివ్ ఫీలింగ్స్తో ఉండి వాళ్ళు అవుట్లుక్ కూడా లేదు, ఐ విల్ బీట్ ఇట్, నేను దీన్ని జయించగలను అనే నమ్మకంతో చాలామంది ఫైట్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కంటిన్యూడ్ సపోర్ట్ అవసరం లేదు. కానీ వాట్ ఐ సే ఈస్ రైట్ ఫ్రమ్ బ్రేకింగ్ ద న్యూస్, జబ్బు ఉందని డయాగ్నోస్ అయినప్పటి నుంచి డ్యూరింగ్ ద ఎంటైర్ ప్రాసెస్ వన్స్ ఇన్ ఏ వైల్ అట్లీస్ట్, అంటే ఆ ఇంటర్వల్ ఎంత అని మనం డిఫైన్ చేయలేము, ఇట్స్ వెరీ సబ్జెక్టివ్, ఖచ్చితంగా అవసరం పడుతుంది. అంటే అవుట్లెట్ ఉండాలి, టు వెంట్ అవుట్ కదా సార్. ఎవరి దగ్గర చెప్పుకోవడానికి ఒక అవుట్లెట్ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా నేనేమనుకుంటున్నాను, దీంట్లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ప్లే సిగ్నిఫికెంట్ రోల్. మీ కుటుంబ సభ్యులు లేదా దగ్గర ఫ్రెండ్స్, ఖచ్చితంగా వాళ్ళతో మీరు చెప్పుకునేటువంటి ఒక రిలేషన్ ఉన్న వాళ్ళైతే చాలా మంచిది. సో దట్ మీకు ఒక అవుట్లెట్ ఉంటుంది, దానివల్ల కూడా మీరు చెప్పుకున్న తర్వాత మీరు లైట్ ఫీల్ అవుతారు. లక్షణాల గురించి అడిగారు కాబట్టి, సో క్యాన్సర్ లక్షణాలు గురించి సింపుల్గా చెప్పాలంటే కాషన్ ఈజ్ అ సింపుల్ న్యూమోనిక్. సి అంటే చేంజెస్ ఇన్ బవల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్, అంటే మలమూత్ర విసర్జనలో ఇటీవల మార్పులు వచ్చాయి. నేను చెప్పే సిమ్టమ్స్ ఏవి కూడా 3-4 వారాల కన్నా ఎక్కువ ఉంటేనే కంగారు పడాలి. ఒకసారి విరోచనలో ఇవ్వగానే నాకు ఏదో క్యాన్సర్ ఉందేమో, లూజ్ మోషన్స్ అని అనుకోవద్దు. సో మలమూత్ర విసర్జన మార్పులు అంటే ఎక్సెసివ్ కాన్స్టిపేషన్, మోషన్ అవ్వటం లేదు, లేక మోషన్లో బ్లడ్ పడుతుంది, మోషన్లో చీమ్ పడుతుంది, లేకుంటే నాకు తినబుద్ధి కావటం లేదు. సో బ్లడ్ ఇన్ ద స్టూల్ కానివ్వండి, బ్లడ్ ఇన్ ద యూరిన్లో కూడా బ్లడ్ పడినట్లయితే స్టోన్ వల్ల కూడా పడవచ్చు, బ్లాడర్ ఇన్ఫెక్షన్లో కూడా పడవచ్చు, ట్యూమర్లో కూడా బ్లడ్ పడవచ్చు. కరెక్ట్. సో కనుక ఎనీథింగ్ విచ్ ఇస్ దేర్ ఫర్ 3 to 4 weeks మలమూత్ర విసర్జనలో ఇటీవల మార్పులు వచ్చాయి అంటే అది ఒక లక్షణంగా భావించవచ్చు. ఓకే. దెన్ ఏ సోర్ విచ్ డస్ నాట్ హీల్, అంటే మానని పుండు, శరీరంలో ఏ భాగంలో అయినా కూడా మానని పుండు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. నొప్పి లేకపోయినా పర్వాలేదు, మానని పుండు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. దాన్ని రాచపుండని ఊరికే అనలేదు. అంటే మానని పుండు ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టంగ్ బైట్ అయిందని, నాలుగు ఖర్చుకుంటే చిన్న పుండు అవుతుంది, వారం 10 రోజుల పుండు మానిపోతుంది. అవును. సో మీకు 2-3 weeks అయింది, పుండు అలాగే ఉంది అంటే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. రైట్. సో దట్ ఈస్ నెంబర్ 2. రైట్. తర్వాత యూ అంటే అన్యూజువల్ బ్లడ్ డిశ్చార్జ్, బ్లడ్ కానివ్వండి, వైట్ డిశ్చార్జ్ కానివ్వండి, లేకుంటే రక్తస్రావం కానీ ఎక్కువగా వినట్లయితే అది క్యాన్సర్ యొక్క సిమ్టమ్. అంటే వెజనల్ బ్లీడింగ్ కావచ్చు, అతను బ్లీడింగ్ పర్ రెక్టమ్ కావచ్చు, అన్యూజువల్గా వైట్ డిశ్చార్జ్ కానీ లేకుంటే రక్తస్రావం ఎక్కువగా అవుతున్నట్లయితే అది క్యాన్సర్ యొక్క లక్షణం. మెన్స్ట్రుయేషన్లో అన్యూజువల్ బ్లీడింగ్ అయ్యి మెనోపాజ్ తర్వాత తగ్గిపోయిందంటే అది పీసీఓడి తప్ప ఇంకోటి కాదు కదా సార్? డెఫినెట్లీ. ఇంకొకటి మీరు అడిగారు కదా, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అని వస్తే గిన నెవర్ టు నెగ్లెక్ట్. సో పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్లో యూటరిన్ క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. నెంబర్ 1 ఇంటెన్షన్ మాకు అదై ఉంటుంది. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది అసలు డాక్టర్ నిర్లక్ష్యం చేయకూడదు, పేషెంట్ నిర్లక్ష్యం చేయకూడదు. సో కనుక వైట్ డిశ్చార్జ్ కూడా ఎక్సెసివ్గా అయితే కూడా నిర్లక్ష్యం చేయకూడదు. సో అన్యూజువల్ డిశ్చార్జ్ ఆర్ బ్లీడింగ్ is the third category of symptoms. Right. So next ఇప్పుడు మనకి CIU అయిపోయింది. T అంటే థిక్నింగ్ ఆర్ లంప్ ఎనీవేర్ ఇన్ ద బాడీ. ఓకే. చాలా మందికి పుట్టుకతోనే చిన్న చిన్న గడ్డల బాడీలు చాలా ఉంటూ ఉంటాయి, లైపోమస్ అంటాము, లేకపోతే న్యూరోఫైబ్రోమస్ అంటాం. వాటి కోసం కంగారు పడక్కర్లేదు. ఇటీవల గడ్డ ఏర్పడింది, నాకు నొప్పి లేదు కానీ ఆ గడ్డ సైజు పెరుగుతూ ఉంది అంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
ప్రత్యేకంగా మరి యంగ్ ఫీమేల్స్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఆడవాళ్ళలో 20 to 40 ఇయర్స్లో ఉన్న వాళ్ళలో పాలగడ్డలు అంటాం, ఫైబ్రోడినమస్ అంటాం. సో 90% అవి బినైన్, మామూలు గడ్డలు, అవి క్యాన్సర్ గడ్డలు కాదు. సో నాకు రొమ్ములో కనుతుంది కాబట్టి ఏదో క్యాన్సరా అని కూడా ఊరుకునే కంగారు పడద్దు, రైట్? బట్ మీకున్న కణితి బినైనా లేక మ్యాలిగ్నెంట్ అని తెలుసుకోవడానికి మాత్రం ఒకసారి డాక్టర్ని సంప్రదించండి. సో ఇటీవల కణితి రొమ్ములో కానీ శరీరం ఏ భాగంలో అయినా కూడా కొత్తగా కణితి ఏర్పడి అది సైజు పెరుగుతూ ఉంది, నొప్పి లేకుండా ఉన్నా పర్వాలేదు, దాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. సో దట్ ఈస్ థికనింగ్ ఆర్ లంప్ ఎనీవేర్ ఇన్ ద బాడీలో ఎక్కడైనా కూడా కొత్తగా కణితి ఏర్పడడం, రైట్? సో నెక్స్ట్ ఐ అంటే ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, అంటే అజీర్తి అవుతా ఉంది, మృంగలేకపోతున్నాము, నీళ్లు లేకపోతే గుట్టక వెళ్ళటం లేదు. అంటే లిక్విడ్స్, ద్రవ పదార్థాలు ఈజీగా తీసుకోగలుగుతున్నాం కానీ చపాతీలు కానీ లేకుంటే హార్డ్ ఫుడ్ నేను తీసుకోలేకపోతున్నాను, మింగలేకపోతున్నాను అంటే దట్ ఈస్ ఒక లక్షణంగా మనం భావించవచ్చు. ఫుడ్ పైప్ క్యాన్సర్కి లక్షణం అయి ఉండొచ్చు. సో ఆ గుటక వేయాలని నీళ్లు లేకుండా లోపలికి వెళ్ళట్లేదు, నేరోయింగ్ అయిపోయింది, ఈజీగా వెళ్ళటం లేదు. సో అది ఒకటి. ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, మింగడానికి ఇబ్బందిగా ఉంటాం. ఓ అంటే ఆబ్వియస్ చేంజ్ ఇన్ ద బర్త్ మోల్, పుట్టుమచ్చలు చాలామందికి ఉంటాయి. ఇటీవల ఆ యొక్క పుట్టుమచ్చలో మార్పు వచ్చింది, సైజ్ పెరుగుతూ ఉంది, ఇచ్చింగ్ అవుతూ ఉంది, బాగా దురద వస్తుంది, లేక బ్లీడింగ్ అవుతుంది అంటే మాత్రం వెంటనే డాక్టర్ సంప్రదించాలి. పుట్టుమచ్చలో మార్పులు ఇటీవల వస్తాయి, రైట్? ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి ఎన్ అంటే నాగింగ్ కాఫ్, అంటే ఒక రకంగా చెప్పాలంటే మానని దగ్గు. 3-4 వీక్స్ అయింది ఈ మధ్యన కోవిడ్ వేవ్ 2 అయిన తర్వాత, ఇక రకరకాల వేరియంట్స్లో దగ్గు 1 month కూడా సర్వసాధారణంగా వస్తూ ఉంది, రైట్ సార్? బట్ అదర్వైజ్ మోర్ దెన్ 6 weeks మానని దగ్గు ఉన్నట్లయితే, మరి మీ గొంతుకు బొంగురు పోయినట్లయితే తప్పకుండా డాక్టర్ సంప్రదించాలి. దట్ ఇస్ సంథింగ్ దట్, అంటే దాన్ని మనం ఇగ్నోర్ చేయవద్దు. ఓకే, ఇది కాషన్. అద్భుతం సార్. అంటే ఒక్కొక్క పదానికి గుర్తుపెట్టుకునే విధంగా మీరు చెప్పిన రీతి నిజంగా చాలామందికి ఐ థింక్ అర్థమవుతుంది సార్.